చనిపోయింది. ఆ కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆ ఆత్మల భారంతో చేసిన ప్రార్థన ఇప్పుడు ఆశ్చర్యకరంగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయండి అని దేవుడి వాక్యం ఎందుకు రాయబడి ఉందంటే, ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు విజ్ఞాపనలు అన్నిటికీ జవాబు రాకపోవచ్చు. అది యథార్థంగా చేసిన ప్రార్థన అయితే, అది వాక్యానుసారంగా చేసిన ప్రార్థన అయితే తప్పకుండా ప్రార్థన ఒక విత్తనంలాగా ఉంటుంది. తర్వాత రోజుల్లో ఆలస్యమైన కూడా దాంట్లో నుంచి ఫలం బయటికి వస్తుంది. స్తోత్రం చేసిన గట్టిగా దేవుడికి. ఈ ఉదయకాల సమయంలో నర్సరావుపేట అగ్ని మినిస్ట్రీ చర్చ్ మొదటి ఆరాధనలో